అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఇక్కడ ఇలాగా స్వామి పూజ చేస్తున్నాను, అటు చూడండి. యా సంభూర్ణి కుండలైక కణికా విష్ణు సతో సేయం శ్రీమణికర్ణికా భగవతి దేయా సదా మంగళం. మొన్న ఆవుజున్ను కాసాను కదండి, అది చుట్టుపక్కల అందరికీ పంపించాను. ఇంకా కొంచెం ఉన్నదనమాట. ఇది ఈరోజు గుళ్ళో పంచిపెడదామని అనుకుంటున్నానండి. ఇదివరకు రెగ్యులర్గా గుడికి వెళ్ళేదాన్ని కదా, అప్పుడు ఎవరో ఒకళ్ళు ఆవు జున్ను అంత బాక్స్లో పెట్టి తెచ్చి, అమ్మ ఇది ఆవు జున్ను అని అందరికీ స్పూన్ తోటి అంతంత చేతిలో పెట్టేవాళ్ళు అనమాట. సరే ఎట్లన్నా మన దగ్గర ఉన్నది కదా అని చెప్పి ఇగో బాక్స్లో పెట్టాను. ఇప్పుడు పర్ణశాలకు ప్రయాణం అవుతున్నామండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వెళ్ళట్లే. మొన్న వెళ్తే కూడాను మొత్తం మొక్కలన్నీ కూడాని డల్‌గా అయిపోయి ఉన్నాయి. చచ్చిపోయేలాగా ఉన్నాయన్నమాట అండి. అరటి చెట్లు బాగా ఉన్నాయి కదా! మిగతా మొక్కల విషయం పక్కన పెట్టినా, సరే అరటి చెట్లకి వాటరింగ్ చేసి వద్దాము అని ఆయన బయలుదేరుతున్నారు. నేను కూడా వస్తాను, దారిలో గుడి దగ్గర ఆగుతాను అని చెప్పి బయలుదేరాను అనమాట అండి. అలానే కొంచెం అక్కడ కొద్ది పని ఉన్నదనమాట. ప్రేమ కూడా అటు వస్తానన్నాడు పర్ణశాలకి. అందుకని ఉదయమే అక్కడికి బయలుదేరామండి. రోజులైందండి, వర్షాలైతే రావట్లేదనమాట. ఇదిగోండి, ఇదిగోండి ఈ రంగుల డబ్బా ఏంటి అనుకుంటున్నారా? ప్రేమబాబు నాటు రమ్మంటాం. తను వర్కౌట్స్కి వెళ్ళాడు కదా, టిఫిన్ కట్ వచ్చేస్తాడు, ఇవి తినేస్తాడు. రోడ్డు మీద కారు ఉంది అని చెప్పి కారు వరకు వచ్చాము. తీరా చూస్తే అండి ఆ కారు ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు. ఇక మా వారేమో వెనక్కి వెళ్ళారు. బండి తీసుకొస్తాను అని నేను రోడ్డు మీదే నిలబడి ఉన్నాను అనమాట అండి. వస్తావా? వెరీ గుడ్. డ్రెస్సులు ఇచ్చిందా అమ్మ? రమ్య అక్కవే. ఓకే అమ్మ, బాయ్ బాయ్. పర్లేదమ్మా, వెళ్ళరా వెళ్ళరా. నరసమ్మ కూతురు నవ్వుతా మాట్లాడుద్ది, నరసమ్మలానే. ఆ సోమేశ్వర ఆలయం దగ్గర ఎంత కోలాహలంగా ఉంటుందోనండి. ప్రతిరోజు ఉదయం ఇలానే ఉంటుంది అనమాట. నేను లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ కూర్చున్న యాచకులు వాళ్ళు కూడా పలకరిస్తూ ఉంటారు. అమ్మ ఇప్పుడు రావట్లేదు ఏంటి మీరు, ఇదివరకు రోజు వచ్చేవాళ్ళుగా అని పలకరిస్తున్నారు. ఇంతలోకి మా వదిన గారు వాళ్ళు కనిపించారు. భద్రాచలం వెళ్ళినప్పుడు వీరింటికి వెళ్ళాను, గుర్తున్నదా అండి? కుసుమ వదిన గారు వచ్చారట ఊరి నుంచి, పలకరిస్తున్నారు అనమాట. ఇంకా మా వారు కుసుమోదిని గారు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట అండి బాగాని. మా తోటరక్క అంటాను కదండి, వాళ్ళ ఆడపడుచు అనమాట అండి. అంటే ఇక్కడ అందరూ ఎలా అంటే అండి, ఆడపడుచులు అనుకోండి వదిన అనే పిలుస్తారు. అంటే మా వారిని అన్నదమ్ముడిగా నన్ను వదినగానే భావిస్తారు అనమాట అండి. అందుకని మేము కూడా వదిన గారు అనే పిలుస్తాం. అలా అనమాట అండి. సరే వదిన వాళ్ళు కూడా కనిపించారు కానీ అని చెప్పి ఆవు చిన్నది పెట్టాను. ఇంటికి రమ్మనమని ఆహ్వానించి ఇట్లా ఇటు వెళ్తున్నాం. వాళ్ళేమో మామిళ్ళమ్మ తల్లి గుడికి వెళ్తున్నారంటండి. వాళ్ళు బయలుదేరారు. ఎప్పుడు వచ్చారు? నిన్న పొద్దున వచ్చాము. ఈ రోజు పొద్దున మరేమి కనబడలేదు అసలు. లేట్. కుసుమా ఎప్పుడు వచ్చారు? నిన్న పొద్దున్న వచ్చి ఇప్పుడు కనబడమా? నిన్నంతా జైలు కదేరా, ఈ జయ అక్కడ ఉంది కదా, వాళ్ళ తమ్ముడు వాళ్ళ దీనికి. సరే ఇక గుడిలోకి వెళ్తూ అక్కడ నిలబడి ఉన్నారు చూడండి, వైట్ డ్రెస్ అది వేసుకుని ఉన్నవారు. వాళ్ళని అమ్మ ఆవు జున్ను తింటారా అంటే కొంచెం నా వంట అనుమానంగా చూశారు అనమాట అండి. అంటే వేరే ఊరు వాళ్ళు అయ్యి ఉంటారు, పొరుగు ఊరు వాళ్ళు అయ్యి ఉంటారు. వద్దండి అని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, నేనే కనుక వేరే ఊరు వెళ్ళాను అనుకోండి ఇలానే భయపడతాను కదా, ఎవరన్నా ఏదన్నా అమ్మ ఇది తింటారా అని అంటే. అట్లానే అనుకున్నాను. కానీ ఈ యాచకులు వెళ్ళా, అమ్మ నాకు పెట్టవా అని ఒక ఆమె అడిగింది అనమాట. నాకు అప్పుడు ఏదో చెల్లున చరిచినట్టు అనిపించింది. ఏమంటే వీళ్ళకి ఎవరు పెడతారండి? మనకనుకోండి లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు ఆవు జున్ను పెడతారు. అమ్మ సారీ అమ్మ మిమ్మల్ని అడగలేదు అని చెప్పి ఇక వచ్చి వీళ్ళందరికీ పెట్టాను అనమాట అండి. అందరూ ఎంతో ఇష్టంగా తీసుకున్నారు. ఈ యాచకులందరికీ కూడా
ఇది ఆవు జున్నమ్మ తినండి, డొక్క శుద్ధంట తినండి, ఆరోగ్యానికి మంచిదంట అని చెప్పి వాళ్ళందరికీ పెట్టానండి. ఇక గుడి లోపలికి కూడా వెళ్ళలేదండి. ఇటుపక్క, అటుపక్క కూడా ఉంటారనమాట యాజకులు చాలామంది. అందరికీ పెట్టేశానండి. నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించిందండి. ఒక్కోసారి మనం చేసే చిన్న పని కూడా ఎదుటి వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తదండి. ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచాము అంటే ఆటోమేటిక్‌గా భగవంతుడి ఆశీర్వాదం అందినట్లే అనుకుంటానండి నేను. ఆవిడెవరో "అమ్మ నాకు పెట్టమ్మా" అని యాచకురాలు అడిగింది చూడండి. సాక్షాత్తు స్వామి, అమ్మవార్లే అలాగా ఏమో ఆ రూపంలో వచ్చారేమో అలా అనుకుంటాననమాట అండి. అంటే మనం చేసే ఒక చిన్న పని ఎంత సంతోషాన్నో ఇస్తదండి. నాకు భలే భలే హ్యాపీగా అనిపించిందనమాట. అవే మాట్లాడుకుంటూ ఇక పర్ణశాల దగ్గరికి బయలుదేరామండి. ఈరోజు బైక్ మీద వెళ్తున్నాం కదా! ఈ రోడ్డంతా కూడా చాలా రష్‌గా ఉంటదండి మార్నింగే. ఇంకా స్కూల్స్ టైమ్ అయితే మరీ రష్‌గా ఉంటది. ఇంకా ఇప్పుడు స్కూల్ బస్సులు అవన్నీ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నయం స్కూల్స్ టైం అవ్వలేదు. స్కూల్స్ టైం అయితే ఇంకా రష్‌గా ఉంటది. ఓయ్! ఇదేంటి పిల్లోడు జిమ్ నుంచా? ప్రేమ జిమ్ ఇక్కడే. మేము ఈ రష్లో ఇదో రష్ మనకి. వస్తున్నావా? రా ఇదిగోండి వచ్చేసాము పర్ణశాల దగ్గరికి. గుడి దగ్గర జున్ను పెట్టి వచ్చాము. కుసుమ గారు వాళ్ళు కనిపించారు, మాట్లాడి వచ్చాము. ఆకలి వేస్తుందా? అక్కడ చూడు, తీసుకో. నీ ఫ్రూట్ బౌల్ తెచ్చేసాను. ఆయన ఎవరో చూడండి ఇక్కడ స్నానం చేస్తున్నాడు. హనుమయ్యా అయ్యా, ఈ మొక్కలకి నీళ్ళు వేయకపోతే ఎట్టాగయ్యా ఆనందయ్యా. దుమ్ము పట్టేసింది చూడండి. అబ్బా మొత్తం దుమ్ము దోగరా, మామూలు కథగాలేదు. ఒక 2 రోజులు రాకపోతే చాలండి. అలాంటిది ఒక వారం రోజులు రాలేదంటే ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? ఉంది దుమ్ము చూడండి. ఆహా, ఫుల్ దుమ్ము దూగరా. కూర్చున్నామంటే డ్రెస్ అంతా అంటేస్తుంది దుమ్ము. తుడుచుకుని కూర్చో. సౌభాగ్య గారు ఆవు జున్ను కొంచెం నోట్లో వేసుకుని. లేదు, మా ఇంటి దగ్గర ఏనింది ఆవు. ఆ వారు నేను ఇద్దరం మొక్కలకంతా ఇంకా వాటరింగ్ చేస్తూ ఉన్నాం. మొక్కలన్నీ అయితే అండి అరటి ఆకులు ఇవన్నీ అయితే ఎండిపోతూ వస్తున్నాయి. అంటే వర్షాలు పడతలేదు కదండి. వర్షాలు పడితే ఆ నీళ్ళు అయినా సరిపోయాయి. ఇంకా కొంచెం అంతో ఇంతో పచ్చగా ఉన్నాయి అంటే భూమిలో నీరు ఉండటం వల్ల అండి. దగ్గరే మరి పక్కనే పట్ట కాలువది ఉండటంతో అలా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా అండి ఒక్క చెట్టుకు కూడా అరటి పువ్వు అంటూ వేయలేదనమాట. రెగ్యులర్గా వాటరింగ్ అది చేస్తే చక్కగా మొక్కలు కూడా బాగా పెరుగుతాయి. రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే ఇంకా కొన్ని ఫెసిలిటీస్ అవన్నీ పెట్టుకోవాలన్నమాట అండి. మినిమం ఫర్నిచర్ అవి కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. పొయ్యి లాంటిది తీసుకోవాలి, అది పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా అనమాట అండి. అయితే ఇప్పుడు ఈరోజు కొంచెం కొలతలు అవి వేయటానికి రమ్మన్నామన్నమాట అండి. అందుకనే ప్రేమబాబు ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళేమో ఇదిగో వస్తాం, అదిగో వస్తామని అని అంటున్నారు. అవి ఎంతకి రావట్లేదు. ఈవేళ కూడా అలానే హ్యాండ్ ఇచ్చారు. ఏమండి మన ఇంటి దగ్గర అనుకోండి పర్వాలేదు, ఎన్నిసార్లు అయినా తిరుగుతాం. ఇక్కడ ప్రత్యేకించి రావాల్సి వస్తుందన్నమాట. ఎట్లయినా కొంచెం వర్కర్స్తో కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. పైగా చిన్న చిన్న పనులంటే అసలే రారండి. మరి అసలు మెయిన్ పనులన్నీ అయిపోయినాయి. కొన్ని చిన్న చిన్న పనులన్నీ మిగిలి ఉన్నాయి అన్నమాట. వాటి కోసం నేను చెప్పి ఆ వర్కర్స్ కోసం ఎదురు చూసి ఇక ఎంతకీ రావట్లేదు అని చెప్పి మొక్కలకి నీళ్లు పోసి బయలుదేరిపోయామండి. హలో పద, నాకేస్తుంది బాబు ఆకలి. నువ్వు గుడ్డు ఎందుకు తినలేదు అందులో ఏమండి? పదండి
దారిలో ఎక్కడన్నా టిఫిన్ చేసి వెళ్దాం. నాయన వెళ్ళొస్తానయ్యా ఆంజనేయ తండ్రి. వెళ్ళొస్తాను తల్లి, వనవలమ్మ తల్లి. ఫోన్ ఆపండి. టిఫిన్కి వచ్చామండి. మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ హోటల్ ఇది షడ్రుచి టిఫిన్ సెంటర్ అని చెప్పి మన పన్నసార్ నుంచి వచ్చే దారిలోనే అనమాట. దారి వచ్చింది, చక్కగా ఇస్తరాకులో పెట్టి ఇచ్చారండి. వేడి వేడి గారెలు, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు, పెసరట్టు ఉప్మా. మేము 1.5 హాఫ్ అండ్ హాఫ్ పెసరట్టు ఉప్మా బాగుందని చెప్తే మళ్ళీ తెప్పించుకున్నాం అనమాట. ప్రేమదేమో ఉల్లి పెసరట్టు, మాదేమో పెసరట్టు. చాలా బాగుంది, చాలా బాగుంది. కాఫీ కూడా పెట్టారు, కాఫీ చాలా బాగున్నది. టిఫిన్ బాగున్నది. పాపం నేను తిన్న ప్లేట్ కూడా ఆ అమ్మాయి వస్తుంటే వద్దు తీయొద్దు అని చెప్పి ఆవిడే వచ్చి తీశారు. అంటే ప్రేమ ఎలా ఉంటుంది అనేది అది వ్యక్తపరచడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తుందండి. కాఫీ నా ఫేవరెట్ కాఫీ, చాలా బాగుంది. ఇవి బాగున్నాయి, ఇవి బాగున్నాయి, అవి క్యాలికట్ పెయింట్ అని అంటారు, అది అనుకుంటా. బాగున్నది, ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి. ఛత్రపతి శివాజీ ఇక్కడ. ఈ పార్టిషన్ బాగున్నట్టుంది, చూసారా? అయిందా? చాలా బాగున్నది నాన్న. ఓకే, బిల్ ఇచ్చేయండి. ఓకే అమ్మా, చాలా బాగున్నది. మీ హోటల్ ఇంకా దినదిన ప్రవర్తమానం అవ్వాలి. ఓకే బాబు, రండి, భీమవరం వచ్చినప్పుడు రండి ఇంటికి. చెప్పండి, ఈసారి ఇటు దగ్గరికి వచ్చేసాం కదా, ఇటు నుంచే వచ్చేస్తాము. ఓకే, సరే, ఓకే అమ్మలో వెళ్ళొస్తాను. ఆల్రెడీ ప్రేమ బయలుదేరి వెళ్ళిపోయాడు, బిజీగా ఉన్నాడు తను కొంచెం. ఓకే అమ్మ, వెళ్ళొస్తాను.